హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కొత్తిమీర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 100 గ్రాముల పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సాయి మినపప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు తీసుకోవాలి. అలానే కొంచెం అల్లం కూడా తీసుకోవాలి. కొత్తిమీర పచ్చడి తయారు చేసుకోవడం కోసం కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత చిల్లుల గిన్నెలోకి వేసుకుని వాటర్ లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి. పచ్చిమిరపకాయల్ని వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని పచ్చిమిరపకాయల్ని ఇలా హాఫ్ కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల వేయించుకున్నప్పుడు పేలకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్లో 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయల్ని వేయించుకున్నప్పుడు అల్లం కూడా వేసుకుని ఈ రెండింటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకోవాలి. టూ స్పూన్స్ సాయి మినపప్పు, 2 స్పూన్స్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలను వేసుకుని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 3 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంతకుముందు క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీరని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇంతకుముందు వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయ వాటిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు వేయించి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని షేర్ కూడా చేయండి.